ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం దసరా సేల్స్ కంపేర్ చేస్తే మనకి చాలా సేల్స్ వచ్చినాయి మధ్యలో. నాకు అంత నచ్చలేదు, మీకు చెప్పాను కూడా. ఇప్పుడు ఏదైతే రిపబ్లిక్ డే సేల్స్, ఈ పండగ సేల్స్ అనుకోవచ్చు, పండగ సందర్భంగా మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తుంది. మొబైల్ ఫోన్స్ మీద కూడా నాకు కొన్ని చాలా బాగా నచ్చినాయి ఆఫర్స్ అయితే. ఈవెన్ దసరా సేల్స్లో కూడా కొన్ని ఆఫర్స్ లేవు. ఇప్పుడు నేను చెప్పే ఆఫర్స్ అయితే దసరా సేల్స్లో కూడా మీకు ఆ ప్రైస్కి అయితే ఫోన్స్ అయితే రాలేదు. అలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే HDFC కార్డ్స్ మీద మీకు ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ వస్తుంది. SBI కార్డ్స్ మీద మీకు అమెజాన్లో డిస్కౌంట్ అయితే వస్తుంది. రెండు మీకు ఈజీగా దొరుకుతాయి, HDFC, SBI కార్డ్స్ ఎవరి దగ్గరైనా. సో వీడియోలో మనం ప్రైస్ వైజ్ స్టార్ట్ చేద్దాం. మీ ప్రైస్ ఏ ప్రైజో దాని టైం లైన్ ఇస్తాను, టైం లైన్కి వెళ్ళిపోండి. నేనైతే ఫస్ట్ 10,000 రూపాయల లోపు నుంచి స్టార్ట్ చేస్తాను. అన్ని మొబైల్స్ కవర్ చేద్దాం, 1,00,000 రూపాయల దాకా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. ఏదైతే ఈ ప్రైజెస్ ఉన్నాయి, ఈ ప్రైజెస్ ఇప్పుడు నేను చూసి చెక్ చేసినంత వరకు ప్రైజెస్ ఇవి. ఈ ప్రైజెస్ మనకి తగ్గొచ్చు, పెరగొచ్చు. అది నా చేతిలో అయితే ఉండదు. ఎందుకంటే ప్రొడక్ట్ డిమాండ్ బట్టి ప్రైసెస్ వీళ్ళు పెంచుతూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం 10,000 రూపాయల లోపు, 10,000 రూపాయల లోపు చూసుకుంటే రీసెంట్ గా మీకు పోకో C75 లాంచ్ అయింది కదా. 7,999 అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు 4S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ కి మంచి ఫోన్ ఇది. 8,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ కాకపోతే ఒక మైనస్ ఉంటుంది. ఒకవేళ మీరు జియో సిమ్ యూస్ చేస్తే 5G వస్తుంది. ఓన్లీ జియోకి మాత్రమే 5G వస్తుంది. ఎయిర్టెల్ కానీ మిగతా సిమ్లు ఏదైతే యూస్ చేస్తారో వాటికి 4G వరకే ఉంటుంది, 5G అయితే రాదు. సో అదొకటి ఉంటుంది, మీరు తీసుకునే ముందు అది మైండ్ లో పెట్టుకోవాలి. 8,000 రూపాయల లోపు ఒకవేళ మీరు జియో సిమ్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం 5G ఫోన్ కోసం చూస్తుంటే బేసిక్ యూస్ కోసం ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 10-11 దగ్గరికి వెళ్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ అయితే ఇది ఉంది. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M15 5G లేకపోతే F15 5G రెండిట్లో ఏదో ఒక పేరుతో అయితే పిలుస్తారు దీన్ని. అండ్ దీనిలో మీకు ఆ ప్రైస్ కి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. అది కూడా ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 10,500 రూపాయల దాకా ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 అరౌండ్ అయితే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ దీనిలో మీకు 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బడ్జెట్ లో మనకి అప్డేట్స్ రావు కదా బడ్జెట్ మొబైల్స్ కి. ఈ ఫోన్ లో మీకు 4+5 అప్డేట్స్ వస్తాయి. 4 year Android అప్డేట్స్ వస్తాయి, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒక 12 నుంచి 15,000 మధ్యలో అనుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. CMA Phone 1 వస్తుంది మీకు 12,999 అయితే వస్తుంది. దీని కంప్లీట్ వీడియో మన ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఆ ప్రైస్ కి ఇది ఒక మంచి ఫోన్ 12,999 కి. అండ్ ఇంకొక ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M35 5G, ఇది కూడా మంచి ఆప్షన్. ఇది మీకు 13,999 కి వస్తుంది. లాంచ్ అయినప్పుడు 16,000 ఆ రేంజ్ లో ఉండేది, ఇప్పుడు మీకు 13,999 కి అయితే వస్తుంది. వీటి కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మంచి ఫోన్, 14,000 రూపాయల దగ్గర. అండ్ ఇంకొకటి M7 Pro 5G, ఇది రీసెంట్ గా వచ్చింది, పోకో M7 Pro 5G. అండ్ దీని వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇది మీకు 13,999 కి అయితే వస్తుంది. మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను, మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్రాండ్ బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇవి 3 మంచి డీల్స్ ఆ ప్రైస్ కి అయితే. అండ్ ఒక మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం Realme Narzo 70 Turbo 14,500 రూపాయలకి అయితే వస్తుంది. లాస్ట్ టైం ఇది 15,000 రూపాయల దగ్గర వచ్చింది, 500 రూపాయలు తగ్గింది. ఇది మీకు 14,500 రూపాయలకి Realme Narzo 70 Turbo కూడా వస్తుంది. ఇవి మీకు 12 నుంచి 15,000 మధ్యలో ఈ 4 ఫోన్స్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం దీనికి వెళ్ళండి. లేదు మీరు సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే, ఇది కొద్దిగా క్లీన్ UI కావాలి అనుకుంటే CMA ఫోన్కి వెళ్ళండి. మీకు మంచి డిస్ప్లే కావాలి, మంచి బ్యాక్ కెమెరా ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం M7 Pro చూడండి. నెక్స్ట్ ఒకవేళ మీ బడ్జెట్ 20,000 దాకా వెళ్ళగలిగితే, 15 నుంచి 20,000 మధ్యలోకి వెళ్తే మాత్రం మీరు 15, 16, 17,000 ఆ రేంజ్లో అయితే పెద్దగా ఏం మనకు సూపర్ అనిపించలేదు. కానీ 20,000 దగ్గర, ఎగ్జాక్ట్ 20,000 దగ్గర అయితే మాత్రం చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. OnePlus Nord CE4 ఎప్పుడు ఆ ప్రైస్ కి రాలేదు. OnePlus Nord CE4 19,999 కి అయితే వస్తుంది. ఇది ఒక మంచి డీల్. అండ్ Motorola H50 Fusion ఆ ప్రైస్ కి ఆల్రెడీ ప్రీవియస్ దసరా సేల్స్ లో వచ్చింది మీకు 19,999 కి. ఇది వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో ఇది కూడా మంచి డీల్ 19,999 కి. అండ్ ఇంకొక ఫోన్ బెస్ట్ డీల్ అయితే మాత్రం Honor 200, నా దగ్గర లేదు ఫోన్ అది ప్రస్తుతానికి అయితే. Honor 200 5G, ఇది ఇంకా 8GB RAM 256GB తో వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన మీకు 8GB RAM 128GB మోడల్ ప్రైజెస్. Honor 200 మీకు 8GB RAM 256GB మోడల్. అండ్ దానిలో మీకు 1.5K OLED ప్యానల్ ఉంటుంది, 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బెస్ట్ డీల్ అయితే ఇది 20,000 దగ్గర. మీకు వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే మాత్రం Honor 200 5G చాలా మంచి ఫోన్ అవుతుంది. కాకపోతే Honor ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చింది కాబట్టి దీనికి సర్వీస్ కొద్దిగా మీకు ఇబ్బంది అవుతుంది. అండ్ అప్డేట్స్ వీళ్ళు ఎంత యాక్యురేట్ గా ఇస్తారు కూడా మనం చెప్పలేం. కాకపోతే ఫోన్ అయితే మాత్రం చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. లేదు మీకు వద్దనుకుంటే Nord CE4 కానీ H50 Fusion కానీ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక 20 నుంచి 25,000 మధ్యలో వచ్చేసరికి OnePlus Nord 4 నిన్న 128GB మోడల్ 22,000కి 23,000కి వచ్చింది. నిన్న నైట్ టెలిగ్రామ్ ఛానల్ డీల్ కూడా పోస్ట్ అయింది. అప్పుడు చాలా మంది తీసుకున్నట్టున్నారు. కాకపోతే ప్రెజెంట్ అయితే తీసేసారు. 8GB RAM 128GB మోడల్, ప్రెజెంట్ 8GB RAM 256GB మోడల్ 24,999 కి చూపిస్తుంది. ఒక్కోసారి 23,999 కి వస్తుంది. 23, 24, 25,000 మధ్యలో అయితే Nord 4 చాలా మంచి ఫోన్.
ఇది చాలా బాగుంటుంది, ఆల్రౌండ్ పర్పస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రైస్ కి అయితే రాలేదు, ఈ డీల్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతుంది iQOO G9s Pro. iQOO G9s Pro కూడా మంచి ఫోన్, అది మీకు 21,500 రూపీస్ కి వస్తుంది. సో అది మీకు సేమ్ దీని స్పెక్స్ తో వస్తుంది, OnePlus Nord CE4 స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు నా సజెషన్ అయితే మాత్రం Nord 4 దాకా వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదు మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు మీరు G9s Pro కూడా మంచి ఫోనే. కాకపోతే ఇంతకుముందు 22,000కి వచ్చింది, ఇప్పుడు 500 రూపాయలు తగ్గింది. Nord CE4 మీకు ఒక 2,000 రూపాయలు తక్కువగా అయితే వస్తుంది. 3 మంచి ఫోన్స్, మీ ఇష్టం, మీకు నచ్చిన డీల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అన్ని మీకు మంచి మంచి రేట్స్ అయితే వస్తున్నాయి సార్. నెక్స్ట్ 25,000 నుంచి 30,000 మధ్యలో ఒకవేళ మీ బడ్జెట్ ఉందనుకుంటే మాత్రం నేనైతే ఆల్రౌండ్ ఫోన్ మీకు కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళండి, Vivo T3 Ultra. ఇది 27,999కి అయితే వస్తుంది. ఎప్పుడు 30,000 పైన ఉండేది, ఇప్పుడు 27,999, 28,000 ఆ రేంజ్ కి అయితే వస్తుంది. సో ఇది మీకు ఆల్రౌండ్ కి పనికి వస్తుంది. ఫ్రంట్ కూడా దీనిలో 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటది. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫోన్. అండ్ Neo 9 Pro కూడా తక్కువ రేట్కి వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు మీకు iQOO Neo 9 Pro 30,000 రూపాయల లోపు మనం చూడలేదు. కాకపోతే 128GB మోడల్ నేను చెప్పేది ఇప్పుడు 29,999కి వస్తుంది. ఇది కాకపోతే 128GBలో మైనస్ ఏంటంటే మీకు స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. ఒక మీరు UFS 4.0 కావాలనుకుంటే 256GBకి వెళ్ళాలి, అది 32,000-33,000 రూపాయలు ఉంది. మీరు Neo 9 Pro తీసుకోవాలనుకుంటే 30,000 దీనికి పెట్టే బదులు Neo 10 Pro వస్తుంది, మీకు 2-3 months లో వస్తుంది. అది కూడా మీకు 32,000-33,000కి విత్ ఆఫర్స్ అయితే రావచ్చు. అది ఇంకా 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది మీకు చాలా మంది అడుగుతున్నారు 29,999 కోసం తీసుకోవచ్చా అంటే, మీరు తీసుకునేది గేమింగ్ కోసం ఫస్ట్ Neo 9 Pro ఎక్కువ మంది తీసుకునేది. కాకపోతే మీకు అది బేస్ మోడల్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది, అది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ Motorola H50 Pro కూడా వస్తుంది. ఒకవేళ మీరు కెమెరాస్ ఇంకా బెటర్ కావాలి అనుకుంటే మాత్రం, మీరు కెమెరా హైయెస్ట్ ప్యాడ్ అనుకుంటే Motorola H50 Pro కూడా మీకు అదే 27,999కి వస్తుంది. 256GB మోడల్ వస్తుంది ఆ ప్రైస్ కి. అండ్ దీనిలో మీకు 256GB మోడల్ లో చార్జర్ కూడా మీకు బాక్స్ లో 125W చార్జర్ వస్తుంది, బేస్ మోడల్స్ లో రాదు, అదొక అడ్వాంటేజ్ దీనికి. కాకపోతే గేమ్స్ మీరు ఆడలేరు. అదే T3 Ultra అనుకోండి, మీకు కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఓవరాల్ గా అందుకే T3 Ultra చెప్పింది ఫస్ట్. 30,000 దగ్గరలో 28,000 దగ్గరికి ఇది వస్తుంది. నెక్స్ట్ 30,000-40,000 మధ్య ప్రజెంట్ అయితే ఏం లేవు, కానీ 41,000 రూపాయలకి iQOO 12 నా దగ్గర లేదు ప్రస్తుతానికి అయితే. iQOO 12 నేను వెయిట్ చేశాను, దసరా సేల్స్ లో ఒకవేళ అది 50,000 రూపాయలు లోపు వస్తేమని చెప్పేసి. iQOO 12 ఇప్పుడు మీకు 41,749 రూపాయలకి వస్తుంది, దగ్గర 42,000 రూపాయలకి వస్తుంది. అది చాలా మంచి డీల్ అయితే. ఇది iQOO 13, iQOO 12 నా దగ్గర అయితే లేదు. iQOO 13కి 12కి మేజర్ అయితే డిఫరెన్స్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ అవుతుంది iQOO 13లో. iQOO 12లో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది iQOO 13లో. iQOO 12లో మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ ఉండదు, దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది ఫ్రంట్ కెమెరా నుంచి. అండ్ ఇంకొకటి గేమ్స్ ఆడేవాళ్ళు మీరు ఒకవేళ Elgato అని కనెక్ట్ చేయాలనుకుంటే iQOO 13లో ఉంటుంది, iQOO 12లో ఉండదు. అయితే iQOO 12 కూడా మీకు కెమెరాస్ బాగుంటాయి, గేమ్స్ ఆడుకోవచ్చు, అది కూడా చాలా మంచి ఫోన్. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే iQOO 12 42,000 రూపాయలకి చాలా మంచి డీల్ అవుతుంది. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8 Gen 3 ప్రాసెసర్తో మీకు OnePlus 13R కూడా వస్తుంది, అక్కడ 40,000 రూపాయలకి వస్తుంది. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇంకో 2,000 యాడ్ చేసుకుంటే iQOO 12 మీకు చాలా చాలా బెటర్ ఫోన్. ఒకవేళ 50,000-60,000 దగ్గరికి వెళ్తే మాత్రం బడ్జెట్ మీది S24 తక్కువ రేట్కి వస్తుంది. S24 ఇప్పుడు మీకు 50,999కి వస్తుంది, 51,000 రూపాయలకి వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ S24. ఇప్పుడు S25 సిరీస్ వస్తుంది కదా, సో ఇది తగ్గినాయి. S24 ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది కూడా మంచి ఫోన్. S24 ప్లస్ కూడా ఉంది, S24 ప్లస్ కూడా మీకు 59,999కి వస్తుంది. ఈ రెండు మీకు ప్రైజెస్ అయితే తగ్గినాయి, S24 ప్లస్. అండ్ iQOO 13 కూడా ఉంటుంది. iQOO 13 మీకు 52,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్ లో. ఇంతకుముందు 53,000 అట్లా వచ్చింది విత్ లాంచ్ ఆఫర్ కలుపుకొని, ఇప్పుడు 52,000 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీకు iQOO 13లో డిస్ప్లే గ్యాప్ ఇట్లాంటి భయాలు ఏమన్నా ఉంటే iQOO 12కి వెళ్ళండి, 10,000 రూపాయలు తక్కువకి వస్తుంది, దానిలో ఏ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ 60,000-70,000 మధ్యలో బెస్ట్ ఆప్షన్ అయితే S23 Ultra. మళ్ళీ మీకు S23 Ultra 610,999కి అయితే వస్తుంది. దసరా సేల్ లో మనం చూసాం సేమ్ ప్రైస్ కి వస్తుంది. iPhone 16 కూడా తక్కువ రేట్కి వస్తుంది. iPhone 16 కూడా మీకు ఇది లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు, 65,999 రూపాయలకి వస్తుంది. ఇది లాంచ్ అయింది దగ్గర 80,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు 65,999 రూపాయలకి మీకు iPhone 16 కూడా వస్తుంది. అండ్ OnePlus 13 కూడా రీసెంట్ లాంచ్, ఇది కూడా 64,999కి వస్తుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వెయిట్ చేయండి, ఇంకా ఫ్యూచర్ లో తగ్గిద్దేమో, ఇంకా బెటర్ ప్రైస్ కి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ iPhone 16 తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రెజెంట్ అయితే ఇది మంచి ప్రైస్ కి వస్తుంది, 65,000-66,000 అయితే వస్తుంది. 16 ప్లస్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. 16 ప్లస్ కూడా మీకు అది లాంచ్ 90,000 దగ్గర. ఇప్పుడు మీకు iPhone 16 ప్లస్ వచ్చేసరికి 75,999 రూపాయలకి వస్తుంది. అంటే iPhone 16 ప్లస్ మీకు లాంచ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 15,000 రూపాయలు తక్కువకి అయితే వస్తున్నాయి. ఒకవేళ ఐఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం 16 సిరీస్కి వెళ్ళండి, లేకపోతే 15 Pro Max. ప్రజెంట్ అవి అమ్మట్లేదు, తీసుకుంటే 16, 15 Pro Max. ఎందుకంటే చెప్పా కదా యాపిల్ ఇంటెలిజెన్స్ మీకు వీటిలో వర్క్ అయితే దీనికన్నా కింద మోడల్స్ వర్క్ అవ్వవు. నెక్స్ట్ ఇంకొక ఫోన్ నాకు బాగా నచ్చిన ఫోన్, నా ఫేవరెట్ ఫోన్ Vivo X200 Pro. ఇది కూడా మీకు ఇప్పుడు 87,999కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, కెమెరా ఎక్కువ ఫోకస్ ఫోన్ కావాలనుకుంటే, కెమెరా మీరు బాగా యూజ్ చేయగలిగితే బెస్ట్ ఫోన్ ఇది.
ఇప్పుడు మీకు ఏ ఫోన్ దీనికి దరిదాపులోకి కూడా రాదు కెమెరా పరంగా చూసుకుంటే. ఇది మీకు 87,999కి వస్తుంది. ఇది లాంచ్ అయింది ₹1,00,000 దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు మీకు ఆఫర్స్ కలుపుకొని 87,999కి వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫోన్. అండ్ iPhone 16 Pro Max కూడా ఇప్పుడు తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు దొరకలేదు కదా మనకి దసరా టైంలో. అసలు iPhone 16 Pro Max ప్రీ బుకింగ్ చేసుకోవాలి, దొరకలేదు. ఇప్పుడు మీకు దొరుకుతున్నాయి, అవి కూడా తక్కువ రేట్కి వస్తున్నాయి. iPhone 16 Pro మీకు ఇప్పుడు ₹1,07,900 వస్తుంది. 16 Pro Max వచ్చేసరికి ₹1,32,900 అయితే వస్తుంది. ఇవి ఓవరాల్గా ఈ రిపబ్లిక్ డే సేల్స్లో మంచి ప్రైజెస్కి అయితే చాలా ఫోన్స్ అయితే వస్తున్నాయి. దసరా సేల్స్లో కూడా ఆ ప్రైజెస్కి రాలేదు, అంత తక్కువ రేట్కి అయితే కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి ఖచ్చితంగా మీరు ఒకవేళ దసరా సేల్లో మిస్ అయ్యి ఇప్పుడు డబ్బులు ఉంటే మాత్రం ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఈ డీల్స్ అన్ని. ఈ డీల్స్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ తగ్గొచ్చు, పెరగవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒకవేళ మొబైల్ వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ప్రజెంట్ మార్కెట్లో ఏ ప్రైజ్లో ఏ మొబైల్స్ బాగున్నాయో వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.